ఫస్ట్ కాన్సెప్ట్స్ రాద్దాం, దాని తర్వాత ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేద్దాం. కాన్సెప్ట్స్ మొట్టమొదటిది, సపోజ్గా యావరేజ్ సగటు కనుక్కోవాలి. సగటుని అంకశ్రేణిలో అరిథమెటిక్ మీన్ అని అంటాను. రైట్, అరిథమెటిక్ మీన్, దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ మీరే చెప్పాలి సార్. యావరేజ్ అంటే సగటు. సగటుని అంకశ్రేణిలో అరిథమెటిక్ మీన్ అని అంటాం. అరిథమెటిక్ మీన్ అంటే ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూడండి. 159 13 17 159 13 17 లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి వచ్చే మొట్టమొదటి వాల్యూ, ఆ రెండిటి మధ్య సగటు 1 + 17/2 1 + 17/2 1 + 17/2. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే రెండో వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చే రెండో వాల్యూ, అది కూడా సేమ్ 5 + 13/2 5 + 13/2. అందరూ ఉన్నారా సార్? 5 + 13/2. ఆర్ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 5 ఉన్నాయి. 2 లెఫ్ట్ 2 రైట్, మిడిల్ వాల్యూ ఏంటి? 9. ఇట్ ఈజ్ 9. అది మధ్యలో ఉన్న సంఖ్య, మిడిల్ వాల్యూ. యావరేజ్ అనేది ఎలా అయినా మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు సార్? లెఫ్ట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ డివైడెడ్ బై 2 లెఫ్ట్ సైడ్ నుంచి రెండో వాల్యూ, రైట్ సైడ్ నుంచి రెండో వాల్యూ డివైడెడ్ బై 2. ఆర్ మధ్యస్థానము అంక మధ్యమము. థ్యాంక్ యూ సార్. అంక మధ్యమము, అరిథమెటిక్ మీన్. అంక మధ్యమం అంటే ఒక సిరీస్ ఉంది మనకు. అంకశ్రేణిలో ఒక సిరీస్ ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ తీసుకో, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ తీసుకో, డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ తీసుకో, రైట్ సైడ్ నుంచి సెకండ్ తీసుకో, డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ తీసుకో, రైట్ సైడ్ నుంచి తీసుకో, డివైడెడ్ బై 2. ఆర్ మధ్యస్థానంలో ఉన్న వాల్యూ తీసుకో. ఒకసారి క్యాట్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగాడు సార్. A1 A2 A25 ఈ మొత్తము విలువలు అంకశ్రేణిలో ఉన్నాయి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అంకశ్రేణిలో ఉన్నాయి. నాకు A12 + A14 వాల్యూ కావాలి, A12 + A14 వాల్యూ కావాలి, A13 వాల్యూ 36. లాజిక్ అర్థమవుతూనే కొట్టచ్చు సార్, నా ఇక్కడ చూడండి. A1 A2 A25 A1 2 25 మొత్తము 25 సంఖ్యలు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. 25 సంఖ్యలు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. నా ముందు 25 సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నాయి. 25 సంఖ్యలు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ. A1 + A25 డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ డివైడెడ్ బై 2. దీని మొత్తం 26. ఇది కూడా 26, ఇది కూడా 26. అంటే A12 + A14/2 ఎంత అవుతుంది? A13కి ఈక్వల్ అవుతుంది. 13 వాల్యూ ఎంత? 36. 236 ఎంత? 72. లాజికల్గా ఈ పాయింట్ చెప్పడానికే పైన పాయింట్ రాశాను. రైట్ ఆన్సర్ 72. రైట్, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ డివైడెడ్ బై 2. జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా అంతే సార్. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ లబ్ధము. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ లబ్ధము. రైట్, ఇక్కడ డివైడెడ్ బై 2, అక్కడేమో స్క్వేర్ రూట్. ఎందుకంటే ఇక్కడ అడిషన్, అక్కడేమో మల్టిప్లికేషన్. అది స్క్వేర్గా మారుతుంది, ఇక్కడ డివైడెడ్ బై 2గా మారుతుంది. ఇదే సేమ్ మీకు ఏపీ కరెక్ట్గా అర్థమవుతే జీపీ క్లియర్గా అర్థమవుతుంది. ఇది పాయింట్. ఇక్కడ పాయింట్ రాసుకోండి. అంక మధ్యమము, యావరేజ్ అనేది ఎప్పుడూ కూడా మిడిల్ వాల్యూ. యావరేజ్ అనేది
ఎప్పుడూ కూడా మిడిల్ వాల్యూ. యావరేజ్ అనేది ఎప్పుడూ కూడా మిడిల్ వాల్యూ. ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, 4, 7, 13, 1, 4, 7, 10, 13, 1, 4, 7, 10, 13. 2 లెఫ్ట్ 2 రైట్. మిడిల్ వాల్యూ ఎంత? 7. అంక మధ్యమము వాల్యూ ఎంత? 7. యావరేజ్ ఎంత? 7. యావరేజ్ ఎంత? 7. అదే మొత్తము విలువలు 2, 5, 8, 11, 14, 17 ఇలా ఉందనుకో. 3 లెఫ్ట్ సైడ్ 3 రైట్ సైడ్. అంటే ఇది దాంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. 19/2 అంటే ఎంత? 9.5. మిడిల్ వాల్యూ ఎంత? 9.5. ఆ వాల్యూ సిరీస్లో ఉండొచ్చు, సిరీస్లో ఉండకపోవచ్చు. 1, 4, 7, 13 అంక మధ్యమము 2 లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్. మిడిల్ వాల్యూ ఎంత? 7. 2, 5, 8, 11, 14, 17 3 లెఫ్ట్ 3 రైట్ అంక మధ్యమము ఎంత వాల్యూ? 9.5. ఈ వాల్యూ ఈ సిరీస్లో లేదు, కానీ ఈ వాల్యూ ఈ సిరీస్లో ఉంది. యావరేజ్ సగటన్నా అంక మధ్యమము అన్నా రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ, రైట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ డివైడెడ్ బై 2. లాజిక్ అర్థమైంది కదా సార్ అందరికీ? ఇది ఇంకొక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అవుతాయి? ఎస్ చెప్పండి. 1 by 1 ఫస్ట్ బేసిక్స్ డిస్కస్ చేసి దాని తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. అందరికీ క్లియర్ కదా సార్? నెక్స్ట్ వన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్. ఇక్కడ చూడండి సార్. సపోజ్గా